హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీ ఫుడ్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్లోకి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మ్యాంగో చియా పుడింగ్ అండి. మ్యాంగో జ్యూస్లకి డయాబెటిక్ పేషెంట్లకి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే భయం అంటే షుగర్ పెరుగుతుందని, ఇన్సులిన్ లెవెల్ పెంచుతుంది కాబట్టి కొంచెం భయపడతారు. తినడానికి కూడా ఆలోచిస్తారండి. కానీ మనం మ్యాంగోని కూడా మనం లిమిటెడ్ పోర్షన్లో హెల్తీ వేలో ఎంత క్వాంటిటీ తినాలో అంత తక్కువ మోతాదులో తింటే మనకి హెల్త్కి మంచిది. ఫ్రూట్ని కూడా మనం ఈ సమ్మర్లో మిస్ అవ్వండి, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఈ సమ్మర్ అంతా కూడా మ్యాంగోని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ తీసుకునే విధానం, క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చియా సీడ్స్ అండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వీటిని రాత్రే వాటర్లో వేసి నానబెట్టేసుకోండి. ఓకేనా? ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, బయట పెట్టకూడదు. నేను దీంట్లోకి తాటి ముంజలు, ఇది ఆప్షనల్ అండి, నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను, లేకపోతే స్కిప్ చేసేచ్చు. దానిమ్మ గింజలు, ఒక చిన్న టీ గ్లాస్ పాలు, ఈ మ్యాంగో తీసుకున్నానండి. ఫుల్ మ్యాంగో తీసుకోకూడదు, మనం మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకేనా? డయాబెటిక్ పేషెంట్లు మ్యాంగో ఎప్పుడు తీసుకున్నా బాగా పండిన మామిడి పండు తీసుకోకూడదండి. మనకి ఇలా కొద్దిగా పచ్చిగా ఉన్న మామిడి పండు, దోరగా ఉన్న మామిడి పండు తీసుకోవాలి. బాగా పండిన మామిడి పండు తీసుకోవడం వల్ల ఏంటంటే స్వీట్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇన్సులిన్ పెంచుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా మ్యాంగో తీసుకోవాలన్నప్పుడు ఈ కొంచెం దోరగా ఉన్న మామిడి పండు తీసుకోవడం చాలా మంచిది. ఓకేనండి? ఇప్పుడు మనం హాఫ్ కట్ చేసుకుందాం. వెయిట్ మిషన్ ఉంది కదండి, ఇప్పుడు ఆన్ చేసుకొని గిన్నె పెట్టండి. 35 గ్రాములు ఉందండి ప్లేట్ వెయిట్. ఇప్పుడు ఈ బటన్ నొక్కితే 0. ఇప్పుడు మనకి ఏ ఫ్రూట్ తీసుకున్నా, ఏం తీసుకున్నా మనకి దాని వెయిట్ పడుతుందండి. చూసారా? 67 గ్రాములు ఉందండి. ఇది మనకి 100 గ్రామ్స్ తీసుకుంటే మ్యాంగోలో 70-80 క్యాలరీలు వస్తాయి. కాబట్టి మనం ఇంకా 30 గ్రామ్స్ వేసుకొచ్చేయండి. ఓకేనా? అంటే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మన క్యాలరీలు కౌంట్ చేసుకుంటే మనకి షుగర్ లెవెల్ అన్నది పెరగదండి, అందుకని నేను చూపిస్తున్నాను. ఓకేనా? ఇదిగో ఫర్ డే ఇలా తీసుకుంటే మనకి షుగర్ అన్నది అస్సలు పెరగదు. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం. మ్యాంగోని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. దీంట్లో మనం టీ గ్లాస్తో పాలు తీసుకున్నాం కదా, హాఫ్ వేసుకోండి, ఫుల్గా వేసుకోకండి, హాఫ్ వేసుకోండి. ఓకేనా? మనకి పాలు సరిపోతే మళ్ళీ వేసుకొచ్చండి. దీంట్లో చియా సీడ్స్ అనేవి చాలా ఎక్కువ పడతాయి. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది, గట్ హెల్త్కి. రాత్రి నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల, పాల్లో కూడా డైరెక్ట్ నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి, కానీ మనం అన్నాళ్ళకి యూజ్ చేసుకోవడానికి అవ్వదు. అందువల్ల నేను సపరేట్గా నానబెట్టాను. ఓకేనా? ఇదిగా నేను 4-5 టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ వేసానండి ఇందులో. ఇప్పుడు ఇందులో మన తాటి ముంజలు, ఇది ఆప్షనల్ మాత్రమే. వీటికి అసలు క్యాలరీలు అనేవి చాలా తక్కువ. ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఓకేనా? అంటే మనకి టమ్మీ ఫిల్లింగ్గా అనిపించడానికి వాటర్ కింద ఉంటుంది కాబట్టి నేను దీన్ని తీసుకున్నానండి. ఓకేనా? దీని ప్లేస్లో మీరు పపాయ కూడా తీసుకోవచ్చు. పపాయ ఫ్రూట్ కూడా మనం తీసుకోవచ్చు, దాంట్లో కూడా క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే ఇదిగోండి. ఇప్పుడు ఇందులో మనం బాదం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న వేసుకుందాం. ఎప్పుడు కూడా మనం స్వీట్ తిన్నప్పుడు బాదం తీసుకోవాలండి, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ హై చేయదు. ఓకేనా? దీంట్లో షుగర్ అనేది నేను వేయట్లేదండి. మీకు ఒకవేళ షుగర్ లేకపోతే తినలేము అనుకునేవాళ్ళు హనీ వేసుకోండి, 1 టేబుల్ స్పూను. నేనైతే హనీ కూడా వేయట్లేదు, మ్యాంగో సరిపోతుంది నాకు. ఓకేనా? ఒక 2 టేబుల్ స్పూన్లు దానిమ్మ గింజలు వేసేసుకుందాం. ఇప్పుడు
మన మ్యాంగో మెయిన్, మన సమ్మర్ హీరో మ్యాంగో. ఓకేనా? డయాబెటిక్ పేషెంట్లు ఇలా హ్యాపీగా తీసుకుంటే షుగర్ ఎందుకు పెరుగుతుంది? మ్యాంగో తినలేకపోతున్నాను అనే బాధ కన్నా ఇది చాలా మంచిదండి, లిమిట్గా తీసుకోవడం. ఓకేనా? ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇంత క్వాంటిటీ సరిపోద్దని. హ్యాపీగా సరిపోతుంది. మనకి చియా సీడ్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి చాలా ఫీలింగ్ ఇస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫైనల్గా మన దాల్చిన చెక్క అండి, దాల్చిన చెక్క పొడి ఇది మీకు చూపిస్తానండి. ఇదిగోండి దాల్చిన చెక్క పొడి, దీన్ని పైన ఇలా జల్లేసుకోండి. దాల్చిన చెక్క పొడి కూడా మనకి ఇన్సులిన్ హై చేయదండి. ఓకేనా? ఇలా సమ్మర్ అంతా హ్యాపీగా మ్యాంగోస్ తింటూ డయాబెటిక్ పేషెంట్లు కూడా మ్యాంగోస్ ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా మ్యాంగో చియా పుడింగ్ రెడీ అయిపోయిందండి. ఇలా మనం మ్యాంగోని తీసుకోవడం వల్ల మనకి ఇన్సులిన్ అనేది పెరగదండి. ఓకేనండి, బాయ్.